హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. న్యూ ఇయర్ రోజు 1వ తారీఖు 1వ నెల 2025, 1st January 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లో కదా. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకునేవారు ఎవరైనా సరే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఉత్తర దిక్కు నుంచి వచ్చిన కోడికి, నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచే వదలండి కోడిని. ఇక దాని తర్వాత నక్షత్రం. ఎప్పటిలాగే నక్షత్రం విషయానికి వస్తే, ఈరోజు మొత్తము కూడా ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుంది. మొత్తం ఉదయం సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఉత్తరాషాఢ నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, నెమలి అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద నెమలి మీద విజయం సాధిస్తుంది. అలాగే శుద్ధ డాగ అనేది నెమలి మీద కాకి మీద, ఈ రెండింటి మీద డాగ అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఉత్తరాషాఢ నక్షత్రం. ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో ఈ ఇన్ఫర్మేషన్ కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు పాడ్యం వెళ్ళిపోయిన 1వ రోజు, అలాగే అమావాస్య వెళ్ళిపోయిన 2వ రోజు. ఇలాగేంటంటే కొంతమంది తెలియని వాళ్ళు అమావాస్య వెళ్ళిపోయింది కదా, చీకటి రోజులు అయిపోయినాయి అని చెప్పేసి వెన్నెల రోజుల్లో మీకు దెబ్బలాట గురించి అంటే పందాల గురించి చెప్తూ ఉంటారు. అస్సలు లాస్ అయిపోతారు, మోసపోవద్దు. ఎందుకంటే 1కి 2 సార్లు చూసుకోవాలా. ఎవరికి తెలియట్లా. అందరు ఏంటంటే అమావాస్య వెళ్ళిపోగానే ఇంకా శుక్లపక్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా మేము వెన్నెల రోజుల్లో దెబ్బలాట ఆడుకుంటామంటే కుదరదు. దానికి చాలా లెక్కలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఈరోజు 1st తారీఖు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం చీకటి రోజుల ప్రకారమే ఆడుకోవాలి 100%. ఓకే ఫ్రెండ్స్, దాన్ని మైండ్లో పెట్టుకుని దెబ్బలాట ఆడండి ఈరోజు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా, మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ వైపు నుంచి అడ్వాన్స్గా మన టీం మెంబర్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఎవరైనా సరే మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అనేది చాలా సుఖ సంతోషాలతో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ వైపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి, మన ఛానల్ చూసేవారికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంకో విషయం ఏంటంటే చెప్పేది, సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన సంక్రాంతి వీడియోలు అనేవి పెయిడ్ వీడియోలు. మీ అందరికీ తెలుసు, పేమెంట్ చేసిన వాళ్ళ వరకే నేను పర్సనల్గా వాట్సాప్లో పెడతాను అనమాట. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఎలా పెడతాను ఏంటి అనేది. సంక్రాంతి కలర్ అప్డేట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పగలు రాత్రి 24 గంటలు ఉంటుంది. దాని తర్వాత నక్షత్రంలో ఫోటోలు, గెలిచే ఫోటోలు, ఓడిపోయే ఫోటోలు ఉంటాయి. తర్వాత జాములు, ప్రతి ఒక్క జాముకి ఫస్ట్ గెలిచే ఫోటోలు వస్తాయి, తర్వాత ఓడిపోయే ఫోటోలు వస్తాయి. ప్రతి ఒక్క చిన్న కుసి ఎలా ఉండాలి, దానికి బొంగ ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, తోకలో తెలుపు ఉండాలా, నలుపు ఉండాలా, చిట్రెక్కలో తెలుపు ఉండాలా, నలుపు ఉండాలా అని ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను మరీ క్లుప్తంగా అయితే వీడియోలు చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మ్యాక్సిమం చెప్పాను అందరికీ, ఎప్పటికి ఇస్తాను ఏంటి అనేది. మీకు ఇంకా సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి డౌట్ ఉంటే మన ఛానల్ నెంబర్ ఫస్ట్లో ఇచ్చాను, కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వాళ్ళకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1వ తారీఖు నుంచి అయితే అఫీషియల్గా, 1st తారీఖు నుంచి అయితే అఫీషియల్గా ఎవరైతే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ మన వాట్సాప్లో పంపిస్తారో అందరికీ కూడా
మ్యాక్సిమం అదే మీరు ఏ స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మీకు వీడియోలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎవరికైనా డౌట్స్ ఉంటే కలర్ల గురించి అర్థం కాకపోయినా లేదంటే కలర్ ఐడెంటిఫికేషన్లో డౌట్లు ఉన్నా వాళ్ళకు కూడా మళ్ళీ పేమెంట్ చేయకుండా మీరు వీడియోలు తీసుకోకుండా మాకు కలర్ ఐడెంటిఫికేషన్ కావాలి అంటే అందరికీ చెప్పడం అయితే కష్టం. మన పేమెంట్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీ చెప్తాను, అందులో డౌటే ఉండదు. పేమెంట్ చేయని వాళ్ళకి ఏంటంటే నేను పేమెంట్ చేసిన వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పేమెంట్ చేసిన వాళ్ళకు నేను చెప్పలేదంటే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ముందు ప్రియారిటీ వాళ్ళకి, తర్వాత పేమెంట్ చేయని వాళ్ళకు కూడా నేను కంపల్సరీ చెప్తాను. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ పేమెంట్. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు మళ్ళీ లైవ్లో అది పండగ రోజు లైవ్లో కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి పేమెంట్ చేసిన వాళ్ళ కొరకు చాలామంది నన్ను పందాలకు రమ్మని పిలిచిన, చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యి అన్న మా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నా కూడా నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. మనకి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి లైవ్లో కూడా లైవ్ అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. కనుక పండగ 3 రోజులు నేను మ్యాక్సిమం లైవ్ అప్డేట్ కూడా ఇస్తాను. అది కూడా పేమెంట్ చేసిన వాళ్ళ వరకే, కేవలం వాళ్ళనే అటెండ్ చేస్తాను. ఇంకా అందరినీ అటెండ్ చేయాలంటే కుదరదు. కంపల్సరీ పేమెంట్ చేసిన వాళ్ళైతే 100% అటెండ్ చేస్తాను లైవ్ అప్డేట్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ టాపిక్ లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఈ 2 రంగులు అనేవి మెయిన్ రంగులు అనమాట. ఎవరైనా సరే ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ టైమింగ్స్లో కంపల్సరీ కాకి నెమల పింగళాలన లేదంటే నల్లబొట్ల సేతువాలన, వాటికి ఎట్టి పరిస్థితులు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. కాకి నెమలకి బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలో కానీ తోకలో కానీ తెల్లు పీక అనేది అసలు ఉండకూడదు. వాటికి ఎట్టి పరిస్థితుల్లో కుసి మాత్రం నలుపే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కుసి నలుపు కలిగినటువంటి కాకి పింగళాలు సేతువాలకు కూడా బాగా కాళ్ళు బ్లాక్ ఉంటే ఇంకా నెంబర్ 1గా పనిచేస్తాయి అన్నమాట. పచ్చకాకి నెమ్మళ్ళు, నున్నబోర కాకి నెమ్మళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, అలాగే గట్టి కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ ఈ రంగులు చూపుల్లోనే మాత్రం గెలుస్తాయి అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు బొంగ తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువారు, అలాగే గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి తెల్ల నెమళ్ళు లేదా తెల్ల కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మనం ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ తెల్ల నెమలను కానీ లేదంటే తెల్ల కక్కెరలను కానీ పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి బొంగ తెలుపు లేదంటే కుసి తెలుపు, బొంగ తెలుపు ఉండాలా, కుసి తెలుపు ఉండాలా. అలాంటి కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గల గౌన్ నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ నలుపు కుసి నలుపు గల పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, కాకి డాగలు, పశ్చిమగల కాకులు, శుద్ధ డాగలు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, నల్ల డాగలు, నల్ల కాకులు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు.
11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు 2 రంగులు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఎర్ర పొలాలు కూడా బాగా పనిచేస్తాయి, డేగ పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ఈ టైమింగ్స్లో ముసుగు పెట్టుకోవాలి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో తోకలో లేదంటే చిట్టి రెక్కల్లో 1 లేదా 2 రెక్కలో తెలుపు ఉండాలి. అలాంటివి ఇంకా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగుకి తోకలో లేదా చిట్టి రెక్కల్లో ఒక ఏక తెలుపు గల చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికిపూర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే చింతపిక్కల రసంగులు, చింతపిక్కల డేగలతో పాటు కోడి డేగలు కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపులు గెలిచే అవకాశాలు ఉంటాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి నలుపు గల పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవరాలు, గట్టి కాకులు, నల్ల కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి, ఇక్కడ కోడి కాకి అనేది మెయిన్ రంగు. అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధమైన కోడి కాకి అనమాట. ఆ శుద్ధమైన కోడి కాకిని మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచినప్పటికీ బొంగ తెలుపు గల కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తామండి ఈ రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయి చూడండి. ఇక్కడ ఓడిపోయిన చెప్పకి మసర బొంగ గల నెమల పింగళాలు, గౌడు నెమళ్ళు, పిసికిబార నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి పింగళాలు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చికవన్నె గౌళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి ఎర్ర నెమళ్ళు లేదంటే కాకిడాగ పర్లాలు లేదా నెమలి డేగలు ఈ 3 రంగులు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమ్స్లో. ఎర్ర నెమలు పనిచేస్తాయి, కాకిడాగ పర్లాలు పనిచేస్తాయి, నెమలి డేగలు కూడా ఈ టైమింగ్స్లో ముసుక్కు ఉపయోగించుకోవచ్చు ఈ 3 రంగుల్ని. వాటికి కుసి అనేది ఎరుపు ఉండాలా, ఎరుపు కుసి ఉండాలా కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కుసి ఎరుపు కుసి గల ఎర్ర పశ్చిమ గల నెమల పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డేగలు, బాగా పశ్చిమ గల డేగలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి తెలుపు బొంగ తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, కోడి మైలాలు, అలాగే బూడిద రంగు మైలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక పగల గురించి అయిపోయింది. ఇక నైట్ టైమింగ్స్కి రాత్రి విషయానికి వస్తే రాత్రి టైమింగ్స్లో కూడా 24 గంటలు అంటే రొటేషన్గా చెప్పడం జరుగుతుంది. ఇక ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పసిమి లేని పాల సేతువాలు ఉంటాయి కదా, తెల్ల సేతువాలు అలాంటివి ఇక్కడ చాలా బాగా పనిచేస్తాయి. వాటి తర్వాత నల్లబొట్ల సేతువాలు కూడా పనిచేస్తాయి. ఈ 2 రంగులు అనమాట. సేతువాలు పసిమి లేని సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చ కాకి నెమళ్ళు, శుద్ధ కాకి నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి
ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, అలాగే గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోలికి తెల్ల కక్కెరలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి పశ్చిమగాల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చ కాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, అలాగే శుద్ధ డేగలు, వీటన్నిటికీ కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, కుసి నలుపున్న ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి ఈ టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు. ఇక్కడ ఎర్ర పొలాలు, గాజు కక్కెరలు అనేవి మెయిన్ రంగులు. వీటికి కంపల్సరీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉండాలి. తెలుపు ఉంటేనే బాగా పనిచేస్తాయి, ఎర్ర పొలాలైనా లేదంటే గాజు కక్కెరలైనా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటికి కుసి తెలుపు, కుసి బొంగ తెలుపు గల కోడి కాకి. ఇక్కడ కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలన్నమాట కోడి కాకి, అలాంటిది మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఉదయాన్నే అంటే నైటు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు, తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఓన్లీ వన్ నెమలి డేగ చాలా మంచి రంగు అనమాట. ఎవరైనా సరే ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎక్కడా కోడి చూపు లేని బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి నెమలి డేగను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక దాని తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి చూడండి, ఇక్కడ రోడ్డు వచ్చేప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, తెల్ల రసంగులు, ఇలాంటి రంగులు